సో ఇదంతా కూడా డిస్గైస్లో బ్లెస్ చేసేవాళ్ళు. అంటే ఎక్కడెక్కడో ఉంటారు మనకు తెలియని వాళ్ళు, మనని ఆరాధించే వాళ్ళు, మనని అభిమానించే వాళ్ళు, మన వెల్ విషెస్, మన మంచి కోరేవాళ్ళు. అంటే తెలిసిన వాళ్ళే కాదు కదా, చాలా మంది ఉంటారు. టీవీ చూసి ఫ్యాన్స్ అవ్వచ్చు, పేపర్ చూసి, లేదా ఏదో ఒక స్టోరీ మన మీద వచ్చిన స్టోరీ డైనమిజం చూసో, లేదా మన సర్వీస్ చూసో, దేనికి ఎవరు అభిమానులు అవుతారో తెలియదు. అట్లా ఎంతో మంది ఆశీర్వాదం ఉంటేనే మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం. సో ఈరోజు నేను హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే ఎంతమంది ఆశీర్వాదం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. కాంప్లిమెంట్స్ అయిపోయాయి మ్యామ్. లెట్స్ ఎండ్ అప్ విత్ మై కంప్లైంట్. ఓకే. మీ పేరెత్తిన మీ గురించి వచ్చినా కూడా చాలా మంది విమర్శించే వాళ్ళు ఏంటంటే నోరేసుకొని పడిపోతుంది అంటారు. కానీ రోజా గారు, ఇదంతా స్క్రీన్ ముందు మాత్రమే. ఓకే. ఆఫ్ ద స్క్రీన్ మీలో ఒక మానవతా మూర్తి ఉన్నారు, ఒక మాతృమూర్తి ఉన్నారు, ఒక స్పందించే హృదయం ఉంది. ఇది కాస్త వినేవాళ్ళకి ఎగ్జాగరేషన్గా కనిపిస్తుందేమో, కానీ ఐ కెన్ షో ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఓకే. ఈరోజు డాక్టర్ చదువుతున్నటువంటి పుష్పాన్ని దత్తత తీసుకున్నా, ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నా, ఈరోజు నాగరాజు అనేటువంటి ఒక వికలాంగుడు ఆయన కుటుంబానికి అండగా నిలబడిన మీరు ఎందుకని పబ్లిసిటీకి దూరంగా ఉంటారు? పాలిటిక్స్లో మీరు చూస్తే నా పార్టీ నాకు గొప్ప, నా నాయకుడు నాకు గొప్ప. ఎందుకంటే ఇది ప్రతి పార్టీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు అంటే గౌరవం ఉంటుంది. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయనటువంటి గొప్ప పరిపాలన, గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది నేను గర్వంగా చెప్పగలను. సో అలాంటి నాయకుడిని తిట్టినా, ఆ నాయకుడు చేసే పనుల్ని విషం చిమ్మి నెగటివ్ చేయాలన్న ప్రయత్నం చేస్తే నేను సహించను. దీంట్లో నేను 100% వాడికి సమాధానం చెప్తాను, విత్ పాజిటివ్ ఆన్సరే. ఆయన చేసే మంచిని చెప్పే చెప్తాను, అంతేగాని ఏమి చేయకుండానే చేశాడని నేను చెప్పే రకం కాదు. రెండోది, ఎక్కడా కూడా మీరు నేను నోరేసుకొని పడేయన్నని ఎవరన్నా అంటే వాళ్ళని అడగండి, ఏ సందర్భంలో మాట్లాడారు అని అడగండి. వాళ్ళు ఆ వీడియో చూపిస్తారు కదా, ఇది ఈమె డైరెక్ట్గా మాట్లాడిందా లేదా ఎవరైనా మాట్లాడిన దానికి ఆన్సర్ ఇచ్చిందని అడగండి. ఓకే. ఇంతవరకు నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎవరిని విమర్శించను. నన్ను కానీ నా పార్టీని విమర్శించినప్పుడు కౌంటర్ ఇస్తాను. కౌంటర్ ఇవ్వటం అనేది నా హక్కు. నేను సైలెంట్గా ఉంటే చేతగాని దాన్ని అవుతాను. కాబట్టి వాడిచ్చిన విమర్శకి కౌంటర్ నేను ఇస్తాను. అది నిజమా కాదనేది ప్రజలు కూడా ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే నేను కూడా మాట్లాడాలిగా. తప్పకుండా అలా మాట్లాడటమే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు. రెండోది, నా గురించి తెలిసిన వాళ్ళు, నా బంధువులు, ఫ్రెండ్స్, నాతో వర్క్ చేసిన వాళ్ళు, పొలిటీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరికీ తెలుసు నేను 24 hours నవ్వుతూ జాలీగా ఉండే క్యారెక్టరు. నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటా, జోక్స్ వేసి, మంచి ఫుడ్ పెట్టి, నాతో ఉంటే తింటూనే ఉండొచ్చు మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ వెరైటీస్తో. సో అంత హ్యాపీగా ఉన్న పర్సన్ని ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? మీరు చేసే నీతిమాలిన రాజకీయానికి కౌంటర్ ఇవ్వే టైంలో ఎమోషన్ అవుతాను, కోపపడతాను, కాబట్టి అలా ఉంటాను. బేసిక్ నా నేచర్ అది కాదు. కాబట్టి అట్లా ఎవరన్నా అనుకుంటే వాళ్ళు అది క్రాస్ చెక్ చేసుకోమనండి. నేను మాట్లాడిన దానికి ముందు ఏం జరిగింది అనేది క్రాస్ చెక్ చేసుకుంటే వాళ్ళే నన్ను కరెక్ట్ అంటారు, వాళ్ళే నన్ను శబాష్ అంటారు. అండ్ నెక్స్ట్ మీరు అడిగింది సర్వీస్. ఇది నా కంప్లైంట్ ఆన్సర్ కావాలి మ్యామ్. ఏ కంప్లైంట్? ఇదే మీరు ఎందుకని పబ్లిసిటీకి దూరంగా ఉంటారు అంటే వన్ క్వశ్చన్. పావలా సర్వీస్ చేసి 5 రూపాయల పబ్లిసిటీ తెచ్చుకుంటున్నటువంటి ఈ రోజుల్లో ఎక్కడ దాన్ని బయటకి చెప్పనివ్వరు, ఎవరన్నా చెప్తున్నా కూడా దాన్ని వారిస్తారు అంటే ఎందుకని? అంటే పొలిటికల్ లీడరు తాను ఏ చిన్న సర్వీస్ చేసినా కూడా తన పొలిటికల్ మైలేజ్ని పెంచుకోవటానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకున్నటువంటి ఈ స్వార్థపు సమాజంలో వై యు ఆర్ అవే టు ద పబ్లిసిటీ? అది నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను. అండ్ నా మీద నమ్మకంతో నన్ను అభిమానించే వాళ్ళ కోసం చేస్తాను. సో దానికి పబ్లిసిటీ అవసరం లేదు. యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చేసేదానికి పబ్లిసిటీ ఉంటే చాలు. సో నేను చేసే డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ, యాజ్ ఎ ఎమ్మెల్యేగా నేను చేసే సర్వీస్కి పబ్లిసిటీ ఉంటే పర్వాలేదు. సో దాన్ని తీసుకున్నా పర్లేదు అంటాను. కానీ నార్మల్గా అయితే ఇలాంటివి పెద్దగా నేను ఎంకరేజ్ చేయను. అది కూడా ఈ మధ్యలో నా బ్రదర్ ఒకరు ఉన్నారు, గిరి అని చెప్పి, జర్నలిస్ట్ ఒక అతను, ఇలా ఉంటే ఎలాగా, నువ్వు చేసినది గొప్పగా చెప్పుకోవద్దు, కానీ నువ్వు చేసింది ఇన్స్పిరేషన్గా తీసుకొని 10 మంది చేస్తే
వాళ్ళు ఇంకొక 10 మందికి చేస్తారు కదా, ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ అందుతుంది కదా అన్నప్పుడు ఓకే అనిపించింది నాకు కూడా. ఎందుకంటే నాకు పబ్లిసిటీ చేసుకోవాలని లేదు, కానీ నేను ఒకరికి చేసినప్పుడు అది ఇన్స్పైర్ అయ్యి ఏ ఒక్కరు మారినా కూడా ఇంకొకరికి లైఫ్ వస్తుంది కదా. మ్యామ్ సో అది ఆ అబ్బాయి చెప్పింది నాకు నచ్చి సరే అని చెప్పి ఈ 3 స్టోరీలు మీరు చెప్పినవి బయటకు వచ్చాయి. అలా కొన్ని వందల స్టోరీలు ఉన్నాయి. నేను హీరోయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మ్యారేజెస్ చేస్తాను, చాలా మందికి పెళ్ళిళ్ళు కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళకి చదివిచ్చేదాన్ని. ఇప్పుడైతే అవసరం లేదు, జగన్ సార్ 100% చదివిస్తున్నారు. హెల్త్ విషయం కానీ అన్నీ ఇప్పుడు చూస్తున్నారు. అప్పుడు చేసేదాన్ని. నేను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా స్కూల్స్కి ఇప్పుడు సార్ ఇస్తున్నారు కదా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, నేను అప్పుడే ఇచ్చాను. ఆర్వో ప్లాంట్స్ స్కూల్స్కి ఇచ్చాను, ఫ్యాన్స్ ఇచ్చాను. నా కాన్స్టిట్యున్సీ మొత్తం ప్రెగ్నెంట్ విమెన్కి ఫుడ్ పెడతాను. స్కానింగ్కి వస్తారు ఎవ్రీ వెనస్డే 400 మెంబర్స్ 2 హాస్పిటల్కి. సో వాళ్ళు కడుపులో ఉన్న బిడ్డ, చేతిలో బిడ్డ, వాళ్ళ హస్బెండ్ అత్తయ్య వస్తారు. అదొక తృప్తి నాకు. సో ఎవరో తెలియని వాళ్ళకి ఎక్కడో పోయి పనిచేసే కన్నా మన కళ్ళ ముందు కావాల్సిన సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి చేస్తే మంచిది అనిపించింది, చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ ఇది వచ్చి ఎందుకంటే పుష్పాది కానీ ఇప్పుడు మొన్న ముస్లిం అమ్మాయిది కూడా అబ్బాయిది. సో నిజంగా పేద కుటుంబంలో పుట్టి వాళ్ళు కష్టపడి చదివి ర్యాంక్స్ తెచ్చుకొని కూడా ఆ మినిమల్ ఫీజు 60-70,000 కూడా కట్టలేక డ్రాప్ అవుతున్నారు చాలా మంది. సో ఎవరైనా చాలా మందికి సర్వీస్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అది జెన్యునా కాదా అనేది చాలా మందికి డౌట్. ఎందుకంటే అట్లా మోసపోయి ఉంటారు కొంతమంది చేసి ఇంకా వద్దు అనుకుని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పి నేను 1-2 అలా తెలిసేలాగా ఇచ్చాను తప్ప, లేకపోతే అది కూడా నేను పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. మ్యామ్ టు ద లాస్ట్ బట్ నాట్ అట్ ఆల్ లీస్ట్, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఓకే మీపై విపరీతమైనటువంటి ట్రోలింగ్లు, అసభ్యకర కామెంట్లు, లేకపోతే ఇంకేదో ఇవన్నీ మిమ్మల్ని, మీ జీల్ని చంపేస్తాయా? వాటితో మిమ్మల్ని అడ్డుకోవటం సాధ్యమేనా? నన్ను అడ్డుకోవటం సాధ్యం కాదు. నన్ను ప్రేమతో అడ్డుకోగలరు, కానీ నన్ను రెచ్చగొడితే మాత్రం చుక్కలు చూపిస్తా, దాంట్లో అయితే నో డౌట్. కానీ ఎంత స్టబన్ లేడీ అయినా కూడా ఒక మనసు ఉంటుంది. ఆ మనసుని పొడిస్తే పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కనిపించకపోవచ్చు, కానీ ఆ మనిషి నేను ఫీల్ అవుతాను కదా. సో నాకు అనవసరంగా ఎవడైతే పెయిన్ ఇస్తాడో వాడు మాత్రం ఏమంటారు, భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు చుక్కలు చూపిస్తాడు. ఇప్పటివరకు నేను చూసాను చాలా మందిని నా వల్ల నష్టం లేకుండా. అంటే నేను వాడికి నాకు పరిచయం ఉండి నేను వాడికి ఏదైనా నష్టం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. నాకు మీకు సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ జెలస్తో, లేదా ఎవడో చెప్పాడని మీరు నన్ను తిట్టడమో, నా గురించి బ్యాడ్ చేయటమో, లేదా నాకు ఒక కష్టాన్ని ఇవ్వటమో, లేదా నాకు రావాల్సిన దాన్ని నాకు రానికుండా చేయటమో, ఇలా ఏది చేసినా కూడా భగవంతుడు సహించాడు. నేను భగవంతుడి బిడ్డని. సో నేను దేవుడిని చాలా నమ్ముతాను, చాలా ప్రే చేస్తాను. ఎందుకంటే నేను ఏమి ఆయన అడగను, నాకు పాజిటివ్ ఎనర్జీ ఇమ్మంటాను. ఇవన్నీ ఫైట్ చేయడానికి, చాలా సర్వీస్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ అడుగుతాను నేను గుడికి వెళ్తే.